హలో హాయ్ అండి, వెల్కమ్ టు జెరాజోమెన్. సో ఈరోజు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎస్ఏపి టెక్నాలజీ గురించి మాట్లాడదాం. చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మరి కాని వాళ్ళు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఒరాకిలా, జావానా, ఎస్ఏపియా, ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ అవుట్ ఆఫ్ ఐటీ కూడా ఆలోచిస్తారు కొంతమంది. సో ఐటీలో ప్రజెంట్ ట్రెండింగ్ అయిన ఎస్ఏపి టెక్నాలజీ గురించి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ సువర్ణ గారు. ఈ హాస్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఏపి అండి. సో తనని ఎస్ఏపి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్, హలో అండి శ్రీకాంత్ గారు, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు చాలామంది డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అండి. సో ఎస్ఏపి బేసికల్గా ఏంటి అంటే, ఎస్ఏపి మెయిన్గా బిగ్ కంపెనీస్ అన్నీ ఎస్ఏపి యూజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో బిగ్ కంపెనీస్ వాటి యూనో ఆటోమేషన్ చేయడానికి, లెట్స్ ఎగ్జాంపుల్ వాటి ప్రాసెసెస్ని, కంపెనీ యొక్క ప్రాసెసెస్ని ఆటోమేట్ చేయడానికి ఈఆర్పి సాఫ్ట్వేర్స్, ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఎస్ఏపి ఈఆర్పి అనేది ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అన్నట్టు. సో హౌ బెస్ట్ దిస్ రీసోర్సెస్ ఆర్ యూజింగ్ ఎస్ఏపి రీసోర్సెస్, ఎస్ఏపి మోడ్యూల్స్ ఆర్ ఫిట్ టు అన్న కంపెనీ అనేది బేసికల్గా ఐడియా. సో ఎస్ఏపిలో చాలా చాలా మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ఏపిలో. సో ఈ మాడ్యూల్స్ అన్ని లెట్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటున్నాయి అంటే, ఇప్పుడు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని అయితే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇట్లానే ఎలా అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఎస్ఏపిలో కూడా అట్లా వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ని సాటిస్ఫై చేసే, మీట్ అయ్యే మాడ్యూల్స్ ఎస్ఏపిలో ఉంటాయి. ఎస్ఏపిలో ఎస్డి మాడ్యూల్స్ అని, ఎంఎం మాడ్యూల్స్ అని, లాజిస్టిక్ మాడ్యూల్స్ అని, అట్లా చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ మాడ్యూల్స్ అన్నింటినీ ఒక యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తారు అన్నట్టు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి ఆ ప్రోడక్ట్ డెలివరీ అయ్యే వరకు. సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనేవి సపోర్ట్ చేస్తుంటాయి బేసికల్గా. ఓకే, అంటే టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయండి ఎస్ఏపిలో? ఈఆర్పి చాలా మాడ్యూల్స్ ఉంటాయండి, ఆల్మోస్ట్ 35 to 40 ఏమో మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ఏపి ఈఆర్పిలో. సో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. వాటి డిఫరెంట్ మాడ్యూల్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సెట్ అవుతూ ఉంటాయి బేసికల్గా. ఓకే, సో ఎస్ఏపిలో ఫ్రెషర్స్కి ఎలా ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఎస్ఏపిలో ఫ్రెషర్స్కి ఉంటుంది ఆపర్చునిటీస్, కాకపోతే 2 things అండి. ఒకటి జస్ట్ అదే దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ అగైన్. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అస్ వెల్. సో ఎస్ఏపిలో క్యాంపస్కి ఇంటర్వ్యూ జనరల్గా ఎట్లా ఉంటుంది, మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ ఏంటంటే బయట కొందరికి క్యాంపస్ రాని వాళ్ళకి ఏంటి అంటే బయట ఎత్తుకొని మళ్ళీ వాళ్ళు కంపెనీలో జాయిన్ అవుతుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళకి కంపెనీలు ఏదైనా ఎస్ఏపి పైన వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తీసుకొని వాళ్ళు ట్రైన్ చేస్తారు. స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఆ రెస్పెక్టివ్ మాడ్యూల్లో ఎగ్జాంపుల్ కంపెనీకి రిక్వైర్మెంట్ ఎబాప్ పైన ఉందనుకోండి, స్టూడెంట్ వీళ్ళని ఎంప్లాయీస్ని ఎబాప్ పైన ట్రైన్ చేసి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో పెడుతుంటారు. అట్లా డిఫరెంట్ మాడ్యూల్లో రిక్వైర్మెంట్ ఉంటే అట్లా డిఫరెంట్ మాడ్యూల్లో ట్రైన్ చేసి వాళ్ళని అక్కడ ఆ ప్రాజెక్ట్లో ప్లేస్ చేస్తారు. లేదు అంటే ఇంకొక కేటగిరీ ఏంటి అంటే, ఎవరికైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాని వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు బయట ఎస్ఏపి మాడ్యూల్స్ నేర్చుకుంటుంటారు. బయట ఎస్ఏపి మాడ్యూల్స్ నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎస్ఏపి మాడ్యూల్స్ నేర్చుకునేటప్పుడు. ఎందుకు అంటే కంపెనీస్ ఇమీడియట్గా ఫ్రెషర్స్ని తీసుకోరు. అంటే లెట్స్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ఒక 1 year గ్యాప్ వచ్చింది, కానీ ఆ స్టూడెంట్ ఎస్ఏపిలో ఒక మాడ్యూల్ నేర్చుకున్నాడు. ఆ మాడ్యూల్ నేర్చుకోవడానికి ఒక 3 to 4 months టైం పట్టింది. నేర్చుకోగానే
అబ్బాయి ఆ స్టూడెంట్ అప్లై చేశాడు అనుకోండి, Hmm. సో ఇమీడియట్గా అబ్బాయికి జాబ్ దొరకడం కష్టం. Okay. ఎస్ఏపిలో జనరల్గా ఎలా ఉంటుంది అంటే అదర్ క్యాంపస్ నుండి వెళ్ళాలి, లేదు అంటే చాలా తక్కువ కేసెస్లో బయట నేర్చుకునే వాళ్ళకు ఏంటి ఫ్రెషర్స్కి 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బయట నేర్చుకుని జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బేసికల్లీ ఏంటి అంటే ఎస్ఏపి వాళ్ళు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎస్ఏపిలో ఏ కంపెనీ అయినా రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడా, లేదు అంటే కంప్లీట్ ఫ్రెషర్ క్యాండిడేటా అని చూసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. వేరే టెక్నాలజీలో ఉన్న వాళ్ళు ఎస్ఏపికి షిఫ్ట్ అవ్వచ్చా అండి? డెఫినెట్గా వేరే టెక్నాలజీ వాళ్ళు లెట్స్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్లో ఉన్నారనుకోండి, మెయిన్ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్ఏపికి షిఫ్ట్ అవ్వచ్చు. ఒరాకిల్లో ఉన్న వాళ్ళు కూడా మన షిఫ్ట్ అవ్వచ్చు. ఏడబ్ల్యూఎస్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఎస్ఏపికి షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే షిఫ్ట్ అయ్యే ముందు చాలామంది చెప్తుంటారు, అరే ఎస్ఏపి బాగుంది, ఎస్ఏపిలో ఈ మాడ్యూల్స్ నేర్చుకోండి, ఆ మాడ్యూల్స్ నేర్చుకోండి, ఎలా ఉంటుంది బాగుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటంటే మనము మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, సపోజ్ మనం లెట్స్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్లో ఉన్నాం అనుకోండి, మనం టెక్నికల్ సైడ్ ఉన్నామా, ఫంక్షనల్ సైడ్ ఉన్నామా? ఓకే, టెక్నికల్ సైడ్ ఉంటే ఎస్ఏపిలో టెక్నికల్ సైడ్ ఏమున్నాయి కోర్సెస్, ఫంక్షనల్ సైడ్ ఉంటే ఎస్ఏపిలో ఫంక్షనల్ సైడ్ కోర్సెస్ ఏమున్నాయి, అవి చూస్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మనం వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ మీరు స్వింగ్ షిఫ్ట్ చేస్తున్నారు, ఐ మీన్ టెక్నాలజీ టు టెక్నాలజీ షిఫ్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో కంప్లీట్గా డైవర్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటి, నేను మెయిన్ ఫ్రేమ్ చేస్తున్నాను, తర్వాత ఎస్ఏపిలోకి వెళ్తున్నాను, రైట్? ఎస్ఏపిలో ఫంక్షన్లో ఉంటుంది, ఎస్ఏపిలో టెక్నికల్ ఉంటుంది. కానీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి టెక్నికల్. కానీ నేను టెక్నికల్ నుండి ఎస్ఏపిలో ఫంక్షనల్కి వెళ్ళాను అనుకోండి, చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది. ఆ బిజినెస్ టర్మినాలజీ అర్థం చేసుకోవాలి, సిస్టమ్స్ అర్థం చేసుకోవాలి, అవన్నీ కాంప్లెక్సిటీ ఉంటుంది. అందుకే మనము ఆ షిఫ్ట్ అనేది కొంచెం కాంప్లెక్స్ షిఫ్ట్, ఆ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఆ వెళ్ళే ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. బేసికల్గా మనం మన ఏ టెక్నాలజీ నుండి ఏ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్నాము, అప్పుడు ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఎలాంటి చూస్ చేసుకోవాలి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలాంటి కోర్సెస్కి వెళ్తే బాగుంటుందని అది చూసుకోవడం చాలా బెటర్ అండి. ఇప్పుడు ఫంక్షనల్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫంక్షనల్ సైడ్ వెళ్ళొచ్చు, ఫంక్షనల్ వాళ్ళు ఉంటే ఫంక్షనల్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ ఐడియా. ఎందుకంటే ఫంక్షనల్ వాళ్ళకు బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, బిజినెస్తో కనెక్ట్ అవుతుంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో వెళ్ళాలి. సో ఫ్రెషర్స్ ఎలా చూస్ చేసుకుంటారు, లైక్ టెక్నికల్ వెళ్ళాలా, ఫంక్షన్ వెళ్ళాలా అని ఎలా చూస్? సో టెక్నికల్ ఎస్ఏపిలో కొంచెం కాంప్లెక్స్ అండి. బట్ ఏంటి అంటే 2 థింగ్స్ అండి వెరీ క్లియర్గా అక్కడ చెప్తాను. ఏంటంటే ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, జాబ్ రాలేదు అనుకోండి, వాళ్ళకి ఒక గ్యాప్ వచ్చింది, 1 year గ్యాప్ వచ్చింది, 1-2 years గ్యాప్, 1-2 years గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంబీఏ బ్యాక్గ్రౌండా ఆర్ ఎల్స్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండా, అంటే సో వాళ్ళకు కొన్ని జావా లేదా పైథాన్ లేదా ఇట్లాంటి టెక్నాలజీస్, ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. అసలు పూర్తిగా టెక్నాలజీ టచ్ లేని వాళ్ళు ఉంటారు, ఎంబీఏ వాళ్ళు ఉంటారు. సో జనరల్గా 2 కేటగిరీస్ చేసుకుంటే, ఈ 2 కేటగిరీస్లో ఇప్పుడు ఒక 1-2 years గ్యాప్ వచ్చింది అనుకోండి, ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎస్ఏపి సైడ్ రావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెక్నాలజీ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎస్ఏపిలో ఎబాప్ సైడ్ షిఫ్ట్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు ఈజీగా. అదే ఎంబీఏ వాళ్ళు అబాప్ నేర్చుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎడ్యుకేషన్లో ఉండదు, టెక్నాలజీస్ ఉండవు, కాబట్టి వాళ్ళు అక్కడికి వాళ్ళ మైండ్ అంత ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు. టెక్నాలజీ సైడ్ నేర్చుకోవాలి అంటే కొంచెం కష్టం ఉంటుంది. వాళ్ళు ఫంక్షనల్ సైడ్ మూవ్ అవ్వచ్చు. సో ఎంబీఏ వాళ్ళు ఫంక్షనల్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎస్ఏపిలో చాలా మన ఎస్ఏపిలో చాలా ఫంక్షనల్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి, టెక్నికల్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఎంబీఏ వాళ్ళు ఫంక్షనల్ రిలేటెడ్ మాడ్యూల్స్కి వెళ్ళొచ్చు.
సో టెక్నికల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ చూస్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే టెక్నికల్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే ఎందుకంటే ఎస్ఏపికి కంప్లీట్గా కోర్ అనేది ఎస్ఏపి ఎబాప్. ఓకే ఈ ఎస్ఏపి ఎబాప్ అనేది నేర్చుకుంటే ఎక్కడి నుండి ఎక్కడికైనా స్విచ్ అవ్వచ్చు, మంచి కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఓకే సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ ఉంది, లైక్ ఎస్ఏపిలో శాలరీస్ ఎలా వస్తాయి? శాలరీస్ బాగుంటాయండి. సో కంపారిటివ్లీ అదర్ ఈఆర్పీస్ శాలరీస్ చాలా బాగుంటాయి ఎస్ఏపిలో. చాలా మందికి యూనో ఈ డౌట్ ఉంటుంది, అరే ఎస్ఏపిలో శాలరీస్ ఎలా ఉంటాయి, ఏంటి, తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి. కానీ ఎస్ఏపిలో శాలరీస్ ఎలా ఉంటాయంటే నేను చెప్తాను చూడండి. సో ఫ్రెషర్స్కి అయితే మినిమం 30,000 to 45,000 ఉంటుందండి పర్ మంత్. వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసరికి 5 lakhs ఉంటుంది, మినిమం 5 lakhs స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెషర్స్కి. ఫ్రెషర్స్ అట్లా పోతూ పోతూ ఒక 5 years వచ్చేసరికి వాళ్ళ స్కేల్ వచ్చేసరికి మినిమం 25 lakhs అవుతుందండి ఎస్ఏపిలో. ఏదైనా మాడ్యూల్ తీసుకోండి మీరు, ఎస్ఏపిలో ఎబాప్ తీసుకున్నా కానీ లేదంటే ఎస్ఏపి ఫంక్షనల్ తీసుకున్నా కానీ 5 years తర్వాత వాళ్ళ శాలరీ వచ్చేసరికి మినిమం 22 నుండి 25 lakhs పైనే ఉంటుంది ఖచ్చితంగా. సో వీళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా ఎస్ఏపిలో చాలా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఎస్ఏపిలో. ఎందుకంటే ఫంక్షనల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫంక్షనల్ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ బంచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటి ఆన్ సైట్ వెళ్ళడానికి. ఇంకోటి ఏంటంటే దట్స్ ఓకే, ఇది ఆపర్చునిటీస్ ఉండడం ఉంటాయి, ప్రాజెక్ట్ డిపెండెన్సీ కూడా ఉంటుంది ఒకటి. సో ఎస్ఏపి కాంపిటీషన్గా ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డెఫినెట్గా. ఎస్ఏపి ఇప్పుడు ఒరాకిల్ ఈఆర్పి ఉంది, ఇంకా ఇట్లా చాలా ఈఆర్పీస్ చాలా ఉన్నాయి ఎస్ఏపి. బట్ ఎస్ఏపి ఏంటంటే జస్ట్ వన్ ఆఫ్ ద యునో లీడింగ్ సాఫ్ట్వేర్. సో బిగ్ ఇండస్ట్రీస్, చాలా బిగ్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంటాయి, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ని. సో కాబట్టి హ్యూజ్ మార్కెట్ ఉంది ఎస్ఏపి. మార్కెట్ ఆక్యుపై చేసింది, చాలా వరకు ఆక్యుపై చేసింది. కాబట్టి ఎస్ఏపిలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్ఏపి ఎంత ఎన్లార్జ్, ఎంత ఎక్కువ కస్టమర్స్ పర్చేస్ చేస్తూ ఉంటే అంత ఇంప్లిమెంటేషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి అంత ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎస్ఏపికి ఆ స్కోప్ ఎక్కువ ఉంది యాక్చువల్గా, ఎందుకంటే క్లౌడ్ సైడ్ కూడా వెళ్తుంది కాబట్టి ఆ స్కోప్ ఎక్కువ ఉంది ఎస్ఏపికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు చాలా తెలుసుకున్నాం. సో ఎస్ఏపి గురించి మ్యాక్సిమం లైక్ కెరీర్ గ్రోత్ కానీ, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానీ, లైక్ కొత్తగా ఆల్రెడీ వేరే టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా ఇందులోకి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్రెషర్స్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సువర్ణ గారు, ఈరోజు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ఏపి రిలేటెడ్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కమెంట్ చేయండి, మేము తప్పకుండా మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ వాచింగ్ జెరా జూమ్ ఇన్.